వెల్కమ్ టు పొలిటికల్. జగన్నాథ స్వామి రథోత్సవాల్లో భాగంగా విశాఖలోని టర్నల్ చౌటరీలో స్వామివారి దశావతారాలను ఏర్పాటు చేశారు. సో భక్తులంతా పెద్ద సంఖ్యలో దర్శించుకున్నారు. సో స్వామివారి ఇవాళ శ్రీరామ అవతారంలో ఉన్నారు. సో ఈ శ్రీరామ అవతారం యొక్క విశేషను ఆలయ అర్చకులు ఉన్నారు, వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుస్తున్నాం. అయ్యా చెప్పండి, ఇవాళ స్వామివారు రామావతారంలో ఉన్నారు, ఆలయ ఇప్పుడు అవతారం విశేషాలు ఏంటి? రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాదాయ సీతాయ పతయే నమః. జై జగన్నాథ, జై శ్రీరామ్. మన విశాఖపట్నం జిల్లా టౌన్ కొత్త రోడ్లో వేయించేసినటువంటి సుభద్ర బలభద్ర సుదర్శన సమేత జగన్నాథ స్వామివారి రథయాత్ర దశావతారంలో భాగంగా ఈరోజు 7వ రోజైనటువంటి ఈరోజు 7వ అవతారమైనటువంటి త్రేతాయాం రఘునందన రామచంద్ర అవతారంలో భక్తులకి దర్శన భాగ్యాన్ని కలిగిస్తున్నారు. ఆనాడు త్రేతాయుగంలో వనవాస కాలం ముందు రాముడు నడిచిన నేల, రాముడు నడుస్తూ ఉంటే వృక్షాలు మోహించేవి, పక్షులు మోహించేవి. అటువంటి రామావతారంలో జగన్నాథ స్వామి వారు రామావతారంలో ఉండడం ఈరోజు మహాద్భుతం. రావణ సంహారం అయిన తర్వాత రామ పట్టాభిషేకం అయిన తర్వాత ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ఆనందంగా ఉండేవారు. రామో ఇది ప్రజానాం అభవన్ కదా, రామభూతం జగద్భూత్ రామే రాజ్యం ప్రశాసతి. ఆనాడు రామరాజ్యంలో నిత్యం కూడా వర్షాలు ఉండేవి, నిత్యం కూడా పంట పొలాలు ఉండేవి, నిత్యం ప్రజలంతా ఆనందంగా ఉండేవారు. ఎందుకంటే ఎప్పుడు కూడా రామ 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 అనే స్మరణ తప్ప వేరొక స్మరణ ఉండదు. రామ అంటే చాలు జన్మ తరిస్తుంది, రామ అంటే చాలు కర్మ నశిస్తుంది, రామ అంటే చాలు జీవితం పరిమళిస్తుంది. అటువంటి రామావతారం ఈరోజు ఈ రామావతారం ధర్మో రక్షిత ధర్మాన్ని కాపాడేందుకు రామావతారం మానవ రూపంగా ఒక రాజుగా అవతరించినటువంటి స్వామి రామావతారం. ఏకేన బాణమితరేణ కరేణ చాపం హారం వహంత మొరసా శిరసా జటాంస సీతా సహాయ మనుజేన వనేచరంతం శ్రీరామచంద్ర మనిషం కలయామచెత్తే. శ్రీరామచంద్ర స్వామి ఎల్లప్పుడూ కూడా నీ స్మరణ తప్ప వేరొక స్మరణ ఉండదు అని భక్తుల నమ్మకం. ఆ విధంగా ఈరోజు ఉదయం నుండి చాలామంది భక్తులు ఈ యొక్క రామావతారం దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులు కాగలని కోరుచున్నాం. జై జగన్నాథ, జై శ్రీరామ్. చూసారుగా, ఈ రామావతారంలో ఉన్న జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి కూడా పెద్ద సంఖ్యలో పోటెత్తారు. ఎందుకంటే ఈ నవరాత్రుల్లో అంటే ఈ దశావతారాల్లో భాగంగానే మొత్తం ఈ జగన్నాథ స్వామిని దర్శించుకునేందుకు, ఎందుకంటే ఈ అవతారాలను ఇది సాధారణంగా చూసే అదృష్ట భాగ్యం లభించదు. కేవలం ఈ రథయాత్రలో మాత్రమే దశావతారాలుగా విశాఖలోని టర్నల్ చౌటరీలో ఏర్పాటు చేసి ఇక్కడ స్వామివారికి 9 రోజులు 10 రోజుల పాటు స్వామివారిని వివిధ రూపాల్లో ఇక్కడ భక్తులకు దర్శనం ఇచ్చేందుకు అయితే దేవాదాయ శాఖ అధికారులు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ జగన్నాథ స్వామి వివిధ రూపాలను దర్శించుకునేందుకు భక్తులు అయితే కూడా పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి దర్శించుకుంటున్నారు. కెమెరామెన్ ముఖేష్తో కిరణ్, పొలిటికోస్, విశాఖ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.